Hi my dear friends, welcome back to our channel CV Job Portal. ఫ్రెండ్స్, ఐజాంత్ డ్రగ్ రీసెర్చ్ సొల్యూషన్స్ వైజాగ్ నుంచి మనకి అప్డేట్ రావడం అయితే జరిగిందండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ మంత్ 30న వైజాగ్లో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే జాబ్ సెర్చ్లో ఉన్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ప్రజెంట్ హెయిర్ చేసుకుంటున్న ఓపెన్ పొజిషన్స్ చూసుకుంటే సింథసిస్ R&D, HR and admin, purchase, finance and accounts, analytical R&D, మెకానికల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, IT డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే హైర్ చేసుకుంటున్నారండి. సో టోటల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇదైతే జెన్యూన్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మ్యాటర్లోకి వస్తే ఈ జాబ్స్కి పొజిషన్ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ సింథసిస్ R&D డిపార్ట్మెంట్లో అయితే సైంటిస్ట్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే PhD లేదా MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 5 to 15 years అయితే ఉండాలండి. నెక్స్ట్ అదే సింథసిస్ R&D డిపార్ట్మెంట్లో కెమిస్ట్ పొజిషన్స్కి అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 1 to 4 years అయితే ఉండాలి. నెక్స్ట్ HR and admin డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే MBA లేదా MHRM పాస్ అయినటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 5 years ఉండాలండి. నెక్స్ట్ పర్చేస్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 5 years ఉండాలి. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అయితే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే MBA లేదా MCOM పాస్ అయినటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 5 years ఉండాలండి దీనికి కూడా. నెక్స్ట్ అనలైటికల్ R&D డిపార్ట్మెంట్లో అయితే సైంటిస్ట్ పొజిషన్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే PhD లేదా MSc అనలైటికల్ సబ్జెక్ట్తో పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 5 to 15 years ఉండాలండి. నెక్స్ట్ అనలైటికల్ R&D డిపార్ట్మెంట్లో అయితే అనలిస్ట్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే MSc అనలిటికల్ సబ్జెక్ట్తో పాస్ అయిన వారందరూ అటెండ్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 1 to 4 years ఉండాలండి. అలాగే మెకానికల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే ITI లేదా డిప్లొమా పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 5 years ఉండాలి. ఫైనల్గా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే ITI లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 5 years ఉండాలి. లాస్ట్ IT డిపార్ట్మెంట్లో అయితే ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే 3 to 5 years ఉండాలండి. అలాగే ఈ జాబ్స్కి జాబ్ లొకేషన్ విశాఖపట్నంలో ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ వెన్యూ అయితే హోటల్ సిగ్నెట్ ఇన్ రామచంద్ర ఆపోజిట్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కోరమన్నపాలెం విశాఖపట్నంలో ఈ మంత్ 30న మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ అయితే ఉందండి. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీస్ అండ్ ఆధార్ కార్డ్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో రీసెంట్గా ఇచ్చిన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.